దీంట్లో చల్లబోయాలి. ఓ లీటర్ పోస్తే 2 రోజులు లేట్ అవుతుంది. జరంత ఎక్కువ పోస్తే 2 రోజులు జల్దీ అవుతుంది. ఇప్పుడు ఇందులో 1 కిలో బెల్లం, 2 కిలోలు అవసరం లేదా? 2 కిలోలు జోకిందే కదా? కాదు, జోకిందేనా? एक ही किलो दाल 1 కిలో కూడా సరిపోతుంది. 1 కిలో బెల్లం వేసేసి చేస్తే ఈ వారం తర్వాత ఇది మొత్తం ఇదైపోయిందంటే మీద మన గంజి వాడికి పెడితే గంజి మీద మీగడ వస్తుంది కాము, అట్లా సన్నటి పొర వస్తుంది. అంటే వస్తే ఇది తయారైనట్టు లెక్క. దీన్ని మనం పంట మీద అప్పుడు చెల్లి అడిగింది కదా పచ్చదనం పెరగడానికి స్ప్రే చేసుకోవాలని చెప్పి, స్ప్రే చేసుకోవడానికి వాడవచ్చు, భూమికి ఇవ్వచ్చు. భూమికి పంటకు అంటే డ్రిప్ తోటి ఇవ్వచ్చు, లేదా చెట్టు కర్రలకు కాలువల్లా కలిపి పోయవచ్చు. అట్లనే స్ప్రే చేసుకోవచ్చు. స్ప్రే చేసుకోవాలనుకుంటే లీటర్కు మీరు ఎంత చేస్తారండి? 3 లీటర్లకు 20 లీటర్ 17 లీటర్లు. ఒక పంపులో 20 లీటర్లు పడుతుంది కదా, తైవాన్ పంపులో 3 లీటర్ల గోపు ప్రాముఖ్యం కలుపుతాము, మిగతా 17 లీటర్లు నీళ్లు కలుపుతాం. నీళ్ళు కలిపి స్ప్రే చేస్తాం. నేను మొత్తం కానీ దొరికింది బిర్యానీ అని చెప్పి నేను కడుపు నిండా తిన్నాను అనుకో, మళ్ళీ అది బయటికి వెళ్ళడానికి ఏదో మాత్రం వేసుకోవాల్సి వస్తుంది. అట్లా ఆ ఇబ్బంది అవుతుంది అన్నట్టు. ఇదొకటి మన పోషకాలకు సంబంధించి. అంటే పంపు 20 లీటర్ల పంపు అమ్మా, ఇది మనం డైరెక్ట్ ఫస్ట్ నుంచి మనం తయారు చేయడానికి కుదరదు. ఆ కల్చర్ ఏదైతే మనం అట్లా తోడేసినాం కదా, మన పెరుగు తోడు పెట్టుకోవడానికి పక్కిన తోడు తెచ్చుకున్నట్టు మీరు వేరే రైతు దగ్గర తీసుకుపోవాలి. అర్థమవుతుందా? ఆ 2 లీటర్ల కనుక మీరు తీసుకపోతే ఇక మీకు లైఫ్ టైం అది. మేము 2000 మందికి ఇచ్చినాం రా. ఇచ్చినాక కూడా ఏం చేసిర్రంటే అదే నాది అయిపోయింది. అప్పుడు ఏం చేసినామంటే అయ్యా 30 రూపాయలకు లీటరు. ఈరోజు మనం భువనగిరి జిల్లాలో రామకృష్ణపురం అనే గ్రామం దగ్గర జిట్టా బాలరెడ్డి గారి వ్యవసాయ క్షేత్రం సందర్శన నిమిత్తం రావడం జరిగింది. చూడొచ్చు ఇక్కడ ఈ రకరకాల ప్రకృతి వ్యవసాయంలో భాగంగా వీరు అన్ని రకాల పండ్ల మొక్కలు, తర్వాత రకరకాల ఔషధ మొక్కలకు సంబంధించిన అన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఇక్కడ మనం నేషనల్ మిషన్ ఫర్ న్యాచురల్ ఫార్మింగ్ అనే కార్యక్రమంలో భాగంగా ఈ కృషి సఖీస్కి ఒక 5 రోజుల శిక్షణ కార్యక్రమం నేర్పించడానికి కోసం ఇక్కడికి తీసుకురావడం జరిగింది. అందులో భాగంగా మనం వీళ్ళకి సిఆర్పిస్కి 5 రోజులు శిక్షణ కార్యక్రమం ఇస్తూ ఒకరోజు క్షేత్ర సందర్శన, ఫీల్డ్ స్థాయిలో ఎలా చేసుకోవాలి అనే దాని మీద, గోమూత్రము, గోవుతోటి వ్యవసాయం ఎలా, వర్మీ కంపోస్ట్ ఎలా, పంచగవ్య ఎలా, జీవామృతము, ఘనామృతం ఎలా ఏర్పాటు చేసుకోవాలి, అలా చేసుకుని వీళ్ళు చేస్తున్న వ్యవసాయ క్షేత్రానికి సందర్శన నిమిత్తం వచ్చిన మహిళా కృషి సఖీలందరినీ శిక్షణలో భాగంగా ఈరోజు సందర్శిస్తున్నారు వీరు. చూడవచ్చు వీరు మొక్కలు అన్నీ రకరకాలుగా సందర్శిస్తూ వాళ్ళు అడుగుతూ తెలుసుకుంటూ, తర్వాత వాళ్ళ పూల మొక్కలు ఎట్లా ఆరోగ్యంగా ఉన్నాయి ఇవన్నీ కూడా సందర్శిస్తూ తెలుసుకుంటూ వాళ్ళు 2 ఫామ్స్ ఈరోజు విజిటింగ్స్కి, సందీప్ గారిది ఒకటి, మన జిట్టా బాలరెడ్డి గారిది ఒకటి, వారి వ్యవసాయ క్షేత్రాన్ని సందర్శనలో భాగంగా రావడం జరిగింది. ప్రతి మండలానికి ఒక 2 కృషి సైకిల్ని సెలెక్షన్ చేయడం జరిగింది. యాదాద్రి భువనగిరి జిల్లాకు సంబంధించిన దాంట్లో కృషి సైకిల్ ఒక 40 మందిలను తీసుకున్నారు. 20 క్లస్టర్స్ కింద, ప్రతి క్లస్టర్స్లో 125 మంది రైతులు ఉంటారు. జిల్లా మొత్తం 2500 మంది రైతులకు సేంద్రియ వ్యవసాయం చేయడానికి, మరీ ముఖ్యంగా ఇప్పటి వరకు చేస్తున్న సేంద్రియ సాంప్రదాయ పద్ధతిలో చేస్తున్నటువంటి రైతులకు సర్టిఫికేట్స్ లేదు, గుర్తింపు అనేది. అంటే నేను సేంద్రియంగా పండించిన ఇది ఆర్గానిక్ అనేది లేదు. కాబట్టి ఈ నేషనల్ మిషన్ ఫర్ న్యాచురల్ ఫార్మింగ్ అనే పథకంలో ముఖ్యంగా చెప్పాలి అంటే వీరందరికీ మొదటి సంవత్సరం రెడ్ సర్టిఫికెటు, 2వ సంవత్సరం ఎల్లో సర్టిఫికెటు, 3వ సంవత్సరం వీరికి ఆర్గానిక్ గ్రీన్ పీజీఎస్ సర్టిఫికేషన్ ఇవ్వడానికి ఈ 2500 మంది రైతులని సంసిద్ధం చేయడానికి శిక్షణలు ఇస్తూ రైతు వేదికల ద్వారా ఈ కృషి సఖీలకి, మాస్టర్లకి అన్ని రకాల శిక్షణలు ఇస్తూ
వీళ్ళకు జీవామృతము ఘనామృతం ఎలా తయారు చేసుకోవాలి, వర్మీ కంపోస్ట్ ఎలా వాడాలి, గోవుని ఏ రకంగా వీళ్ళు గోమూత్రము గోపేడ ఎలా ఉపయోగించుకోవాలి, ఇవన్నీ ఔషధాలు ఎలా తయారు చేసుకోవాలో నేర్పించడం జరుగుతుంది. అప్పుడు 100 గ్రాముల బెల్లం వేసుకుంటే సరిపోతుంది. నీడకు పెట్టాలి, దీని మీద గోనె సంచి కప్పితే సరిపోతుంది. మామూలు పొడి సంచి అమ్మ, గాలి ఆడాలి. ఇంకొక విషయం ఏంటంటే మనం ఈ ఎరువులు ఏది తయారు చేసినా కూడా కర్ర పెట్టి కలిపేటప్పుడు ఓసారి ఇట్లా బెర్ర దిలిపి ఇంకోసారి బరాబర్ ఎంత తిప్పొద్దు. ఎప్పుడు కూడా గడియారం ఎట్లా తిరుగుతుంది అదే లెక్కన తిప్పాలి. అంటే గడియారం తిరిగేటట్టు అని ఎందుకు చెప్పారు అంటే ఎక్కువ మంది కుడి చేయి వాటపల్లే ఉంటారు కాబట్టి అట్లా అని చెప్పారు. పోనీ ఎడమ చేయి వాడిని చెల్లి వాళ్ళని ఉన్నారనుకో, ఎడమ చేయి తిప్పినా ఏం కాదు కానీ ఓకే ఎడమ చేయి తిప్పి మళ్ళీ ఎవరు కుడి చేయి తిప్పుకోరు.